మసీద్ ఇస్లామియా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఇఫ్తార్ పార్టీ మనందరికీ తెలుసు. రంజాన్ మాసం వచ్చిందంటే యావత్ దేశం ప్రపంచంలో ముస్లిం సోదరిమణులు పవిత్రంగా మరి రోజా ఉండేటువంటి కార్యక్రమాన్ని ఒక 1 మంత్ పాటు అంటే ఇంట్లో చిల్డ్రన్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఈ యొక్క రోజాలో పార్టిసిపేట్ చేయడం, మరి పవిత్రమైనటువంటి ఈ రంజాన్ పండుగని అల్లా దయ వలన అల్లా అందరికీ ఆశీర్వచనాలు ఇవ్వాలని చెప్పి, సమాజం బాగుండాలని, వాళ్ళ కుటుంబాలు కూడా బాగుండాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతోనే ఇది విశ్వవ్యాప్తంగా కూడా మరి రంజాన్ 1 మంత్ రోజా కార్యక్రమాన్ని చేపట్టడం. అయితే ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఉపవాసాలు ఉండడం, సాయంత్రం మరి రోజా వదిలిన తర్వాత కొంత ఫ్రూట్స్ తీసుకోవడం అనేది ఆనవాయితీగా జరుగుతున్నటువంటిది. మరి కమిటీ ఆధ్వర్యంలో ఇంత బ్రహ్మాండంగా ఇది ఇస్లామియా హై స్కూల్ 1882లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి స్కూల్ ఇది. బట్ దీంట్లో ఈ స్కూల్ తో పాటు మస్జిద్ కూడా అప్పటి నుంచే ఉన్నటువంటి ఈ మస్జిద్ ని కూడా బాగా రెనోవేషన్ చేసి బాగా డెవలప్ చేసి వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి. ప్రత్యేకించి ముసల్మాన్ సోదరిమణులు, ముస్లిం కుటుంబ సభ్యులకు అందరికీ ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు సమాజంలో మరి రోజా రంజాన్ కార్యక్రమాలను కూడా పవిత్రంగా భావించడమే కాకుండా అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వమే చేస్తుండే. అంటే ఇక్కడ నీట్నెస్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, వాటర్ కావచ్చు, ఇవన్నీ కార్యక్రమాలు. దీంతో పాటు రంజాన్ తోఫా మొట్టమొదటిసారి భారతదేశంలో ఇమాం మౌజంలకు సాలరీ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా కేసీఆర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. బట్ ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అవన్నీ తుంగలో తొక్కినటువంటి సందర్భాలు. ఓటు వేసుకోవడానికి మాత్రం ముస్లిమ్స్ అవసరం, బట్ ఆఫ్టర్ ఎలక్షన్ ముస్లిమ్స్ ఎవరో మాకు తెలియదు. అటువంటి గవర్నమెంట్ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సందర్భం. బట్ ఏదేమైనప్పటికీ నేను ముస్లిం సోదరిమణులకు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు కూడా అడ్వాన్స్ గా తెలియజేస్తున్నా. మీ పవిత్రమైనటువంటి రోజా ప్రజలు మీతో పాటు ప్రజలు కూడా అందరూ సుఖ సంతోషాలతోనే ఉండి, ఎందుకంటే లేనిపోని క్రైసిస్ అంతా మనకు వస్తున్నాయి. ఈ రోజు హైదరాబాద్ సిటీలో రియల్ ఎస్టేట్ పడిపోవడం మూలాన మనీ సర్క్యులేషన్ లేదు. పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు కూడా రంజాన్ చేసుకోవాలన్నట్టు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినటువంటి. అయితే ప్రపంచంలో జరుగుతున్నటువంటి వార్ ఏదైతే ఉందో, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వార్ ఏదైతే ఉందో, అల్టిమేట్ గా దాని ప్రభావం కూడా మన దేశం మీద, మన రాష్ట్రం మీద పడబోతుంది. అంటే మీ గ్యాస్ కానీ, డీజిల్ కానీ, ఆయిల్ కానీ, ఫుడ్ గ్రెయిన్స్ విషయంలో కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనకు రాబోతున్నాయి. కాబట్టి అల్లా అందరినీ మరి అన్ని విధాలుగా ఆశీర్వచనాలు ఇచ్చి తప్పకుండా ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మరి ఆ అల్లాని ప్రేయర్ చేస్తూ, మా యొక్క కమిటీ సభ్యులకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ రోజు సాయంత్రం ఇఫ్తార్ పార్టీ పెట్టి మరి ఇఫ్తార్ లో మా ముస్లిం సోదరులందరూ కూడా పార్టిసిపేట్ చేసి, పిల్లలు, యంగ్స్టర్స్, పెద్దవాళ్ళు అందరూ కూడా ఇప్పుడే రోజా వదలడం జరిగింది. తర్వాత బిర్యానీ తినేటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం చాలా సంతోషదాయకమైనటువంటి సందర్భం. నన్ను ఇన్వైట్ చేసినందుకు కూడా వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అందరూ సంతోషంగా ఉండాలని నేను కోరుతాను.